మన సిచ్యువేషన్ ఇలా దిగజారిపోవడానికి కారణం ఆ మాధవియే. చిల్లర ఖర్చులు కూడా డబ్బు అందకుండా చేస్తుంది రాక్షసి. పదండి డాడ్, ఆ శివ ఎవరో తెలిస్తే దాని ఆట నేను కట్టిస్తాను. పదండి. పదమ్మా. డ్రైవర్ శివ ఇక్కడే ఉండేవాడు కదా? అవునమ్మా, ఇప్పుడు మీ దగ్గరే పనిచేస్తున్నాడుగా. పాపం శివాకి వెనక ముందు ఎవరూ లేరని విన్నాము. లేకేం, శివకి మేమందరం ఉన్నాం కదా. మీ బస్తీలోనే ఉండేవాడు కాబట్టి మీరు అభిమానించడం కరెక్టే. కానీ తనకంటూ ఓ కుటుంబం ఉండాలి కదా. వాళ్ళ వివరాలు మీకేమైనా తెలుసా అని అడగడానికి వచ్చాం. తెలియదండి. తెలుసుకోవాలని మేము ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ పెరిగాడో తెలియదు, ఇక్కడికొచ్చి పడ్డాడు. కొద్ది రోజుల్లోనే తన మంచితనంతో మాలో ఒకటిగా కలిసిపోయాడు. అంటే శివాకి బంధువులంటూ ఎవరూ లేరన్నమాట. ఉన్నారో లేదో ఆ పైవాడికే తెలియాలి. కనీసం తన ఊరేదో శివ మీతో చెప్పాడా? ఎలా చెప్తాడు? చెప్పడానికి శివాకి తన గతం గుర్తుంటేనేగా. తన గతం గుర్తులేనివాడు తన పేరు శివ అని మాత్రం మీకెలా చెప్పాడు? లేదమ్మా, తన పేరు కూడా మాకు తెలియదు. చాలా రోజుల కిందట మా రహీం భాయ్కి అడవిదారిలో గాయాలతో స్పృహలేని స్థితిలో కనిపించాడు. జాలిపడి మేమే చేరదీశాం. శివ అనే పేరును కూడా మేమే పెట్టాం. ఐసి, అదన్నమాట విషయం. అంటే శివాకి ఎవరికీ తెలియని ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఈ బాబురావు నందిని ఏంటి శివ గురించి అడుగుతున్నారు? చూడండి, విత్తు లేకుండా చెట్టు ఉండదు, అలాగే కుటుంబం అనేది లేకుండా ఏ మనిషి ఉండడు. వంట రోడ్డు అయిన మా శివాకు కూడా తప్పకుండా తన వాళ్ళెవరో ఎక్కడో ఉండే ఉంటారు. వాళ్ళెవరో తెలియాలంటే శివకి తన గతమైనా గుర్తుకు రావాలి, లేదా తన వాళ్ళెవరైనా శివాను చూసి గుర్తుపట్టాలి. అప్పటిదాకా మా శివకి ఈ త్రిశంకు స్వర్గం లాంటి బ్రతుకు తప్పదు. ఏం చేస్తాం? సరే మరి, మేము వెళ్ళొస్తాం. మంచిది, పద బేబీ. ఈ తండ్రి కూతుళ్ళు శివ గురించి ఇంత ఆరా తీస్తున్నారంటే ఏదో జరగబోతుంది. ఈ దుర్మార్గుల నుంచి నా శివాకి ఎలాంటి ప్రమాదము రాకుండా నేనే కాపాడుకోవాలి.
పూజ మేడం, నేను చదువుకుంటున్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఆనంద్, నేనేమీ టైంపాస్ కోసం కాల్ చేయలేదు. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ విషయమా? ఏం జరిగింది మేడం? మనిద్దరి గురించి మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. ఆ? నిజంగానా? అవును. ఆ రోజు ఫుడ్ డెలివరీకి వెళ్ళినప్పుడు లేట్ అయిందని ఒక ఆయన నిన్ను తిడితే నేను గొడవ పడ్డానే. ఆ పెద్ద మనిషే మా ఇంటికొచ్చి మా అన్నయ్యకి వదినకి మొత్తం చెప్పేశాడు. మై గాడ్, అసలు ఆ పెద్ద మనిషి మీ అన్నయ్యకి ఎలా తెలుసు? ఆయనే మా అన్నయ్య కొత్తగా స్టార్ట్ చేయబోయే రూరల్ కాలేజ్కి ప్రిన్సిపల్. మేడం, నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఇదంతా ఎంతో కాలం దాగదు, నా వెంట పడొద్దని బ్రతిమాలుతూనే ఉన్నాను. కానీ మీరే ప్రేమ, దోమ, కుక్కపిల్ల అంటూ నన్ను ఛ! ఇప్పుడు చూడండి ఎంత పని జరిగిందో. హలో కుక్క పిల్ల, నువ్వేం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏమంటున్నారు మేడం? కనిపిస్తే మీ అన్నయ్య ఎక్కడ నన్ను కాల్చి పారేస్తారేమో అని నేను వణికిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? నీ అబ్బా చెప్పేది వినరా మగడా? ఇంకా ఏంటి మీరు చెప్పేది నేను వినేది? ఇక్కడితో అన్నీ కట్టిపెట్టండి. అరే, కరెక్ట్ గా మా అన్నయ్య కూడా ఇదే మాట అన్నాడు. ఏంటి, మీ అన్నయ్య ఇంత జరిగాక కూడా మిమ్మల్ని తిట్టలేదా? ఇంత జరిగాక అంటే ఓయ్, ఏం జరిగింది మన మధ్య? ఒంటరిగా దొరికినా నువ్వేమీ చేయలేని బెబ్బెబ్బెగాడివేగా. పూజ మేడం, మ్మ్హ్మ్. ఇక మీద నువ్వు నన్ను పూజ అనే పిలవచ్చు, మా అన్న వదినల ముందు కూడా. అంటే లేదు కొంటే లేదు. కొన్నాళ్ళాగితే మనిద్దరికి లగ్గం జరగబోతుందని మాత్రం అర్థమైంది. ఆ? ఏమంటున్నారు? మన ఇద్దరి గురించి తెలిసి కూడా మీ అన్నయ్య ఫైర్ అవ్వలేదా? హ్మ్. నీలాగే నేను కూడా తెగ భయపడిపోయాను. తిడతాడో కొడతాడో అని వర్రీ అవుతూనే అన్నయ్య ముందుకు వెళ్ళాను. ఆ, ఏమన్నారు? చెప్తా, కట్ చేస్తే విన్నావా కేపీ? అదనమాట జరిగింది. నేనింకా నమ్మలేకపోతున్నాను మేడం. మీ ముందు అలా చెప్పినా మీ అన్నయ్య గారు నా కారణంగా మా అమ్మా నాన్నల్ని ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటారేమోనని నాకు చాలా భయంగా ఉంది. నా పిచ్చి ఆనందు, ఇంకెలాంటి భయాలు వద్దు. టైం వచ్చినప్పుడు తిరిగి రమ్మని మీ అబ్బాయిని నేనే పిలుస్తాను. అప్పటిదాకా సిటీలోనే ఉండి తన కాళ్ళ మీద తను నిలబడి నిరూపించుకోమని చెప్పండి అని మా అన్నయ్య మీ అమ్మ నాన్నలకి మాటిచ్చాడంట. అవునా? అదంతా మీకెవరు చెప్పారు? దేవత లాంటి మా వదినే చెప్పింది. మన పెళ్లికి మా అన్నయ్యని ఒప్పించింది కూడా మా వదినేనని నాకు తెలుసు. ఐ కాంట్ బిలీవ్ దిస్. మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడమా? మేడం, క్లారిటీ కోసం అడుగుతున్నాను, కావాలనే మీరు జోక్ చేయట్లేదు కదా? సరే, నమ్మొద్దు. త్వరలోనే మనకి పిప్పి డుమ్ 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 అయిపోయాక అప్పుడు నేనే నీ బుగ్గ గిల్లి నమ్మిస్తాను. ఓకే నా బుజ్జి కుక్క పిల్ల? ఓకే. పాదులన్నీ చకచక జరిగిపోవాలి. కానివ్వండి కానివ్వండి. ఎవరితను? ఆనందబాబుకి బదులు కొత్తగా వచ్చాడు. అవును, కొత్తగానే వచ్చాను. నేనెవరో తెలుసా? మీ చిన్నమ్మ గారి మాధవి సొంత అన్నయ్యని. అన్నయ్యంట్రా? అలాగా? హర్ష గారు మా బావగారు. నేనిప్పుడు మీ అందరికీ బాసుని.
అర్థమైందా? అలాగేనయ్యా. అట్టగేనయ్యా. అర్థమైందయ్యా. మ్మ్. ఏంటి పనిలోకొచ్చి ఇంతసేపు అయింది? కింద పడ్డ ఆకులను కూడా క్లీన్ చేయరా? చేస్తాం బాబు, చేస్తాం. ఆ, అది అట్టుండాలి. మన ప్రధానమంత్రి గారు ఏమన్నారు? మాతో అయితే ఏమనలేదయ్యా. మ్మ్. నాలాంటి గొప్పోళ్లతో అన్నారులే. స్వచ్ఛ భారత్ అంటే అన్ని పరిశుభ్రంగా ఉండాలి. తేడా వచ్చిందో పీకి పారేస్తాను. కానివ్వండి కానివ్వండి. అట్టాగేనయ్యా. అట్టగేనయ్యా. మ్మ్. చూస్తున్నావా డాడ్, మాధవి అక్క మెల్లిమెల్లిగా తన అన్నకి ఇక్కడి అధికారాలన్నీ కట్టబెడుతోంది. అంతేకాదు, ఇన్నేళ్లుగా ఈ ఎస్టేట్ మీద మనకి వచ్చే ఆదాయానికి కూడా గండి కొట్టడానికే ఈ ప్రసాద్ గాడిని రంగంలోకి దించింది. పక్క తాగుబోతే. మనం చిల్లర డబ్బులు పడేస్తేనే ఆ శివాగాడికి పీకల దాకా తాగించాడు. డబ్బాస చూపిస్తే ఇంకెంతకైనా తెగిస్తాడు. డాడ్, మీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఆ మాధవి నిజంగా మాధవేనా కాదా అని తేల్చేయడానికి ఆ నమ్మక ద్రోహినే ప్రయోగిద్దాం. ఆ శివాకి మాధవికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టించి చిచ్చు రగిలిద్దాం. ప్లాన్ ఓకే, ఎంతైనా సొంత అన్న కదా, మన మాట వింటాడా అని. ఆశ ఆశ ఎంత పనైనా చేయిస్తుంది బేబీ. నిందల్ని వేయిస్తుంది, మర్డర్లని కూడా చేయిస్తుంది. అరే ప్రసాదు, నువ్వు ఇక్కడున్నావా? మ్మ్. అబ్బా, నువ్వు ఇలా ఫోజుగా నిలబడితే భాషా లెవెల్లో ఉన్నావు తెలుసా? నేను ఒక్కసారి చెప్తే 1,00,000 సార్లు చెప్పినట్టే. వెరీ గుడ్. నీకు లక్షల డబ్బులొచ్చే పని చెప్తాం, చేస్తావా? ఏంటా పని? చెప్తా. ముందు మాధవి గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. మ్మ్? మా చెల్లి గురించా? అదే, ఆ శివాకి నువ్వేదో సరదాగా తాగిస్తే మీ చెల్లి అంత ఫైర్ అయిపోవాలా? బాగా ఆలోచించు. ఒక డ్రైవర్ గాడి మీద మాధవి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకేమీ అనుమానం రావడం లేదా? చాలు. నా చెల్లెలి గురించి మీరు తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. మాధవి నిప్పు. నీ చెల్లి నిప్పేనయ్యా, కానీ ఆ శివ సరదాలు అని నీళ్లు చెల్లితే అసలే మా అల్లుడు వీల్ చైర్కే అంకితమైపోయాడు. అదే అవకాశంగా తీసుకుని ఆ డ్రైవర్ గాడు మాధవిని మాయమాటలతో బుట్టలో వేస్తే? చిచి, అలా ఎప్పటికీ జరగదు. అదే గనక నిజమైతే ఆ శివగాణ్ణి నా చేతులతో నేనే గొంతు పిసికి చంపేస్తాను. అంత దూరం ఎందుకు కానీ, మేం చెప్పినట్టు చెయ్యి చాలు. ఏం చేయాలి చెప్పు. ఇది అడ్వాన్స్ మాత్రమే. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇంతకి 10 ఇస్తాం. చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. మీ బావ ముందు మేం చెప్పింది చెప్పమన్నప్పుడు చెప్తే చాలు. డబ్బిస్తే ఏం చెప్పడానికైనా ఏం చేయడానికైనా నేను ఎప్పుడూ రెడీయే.
ఏదో పట్టరాని ఆవేశంలో తిట్టేశాను. రాధాకి నా మీద ఎంత కోపం వచ్చిందో ఏంటో. ఇప్పుడే కాఫీ కప్పు నేను ఇవ్వలేను. మా ఊళ్ళమ్మా, ఈ కాఫీని ఆ శివాకివ్వు. సరేనమ్మా. శివ, కాఫీ తీసుకో. ఏంటి, నా కోసం నువ్వు కాఫీ తీసుకొచ్చావా? బా, భలే రుచిగా చిన్నమ్మగారు చేసినట్టే ఉంది. ఆవిడే చేశారు. చిన్నమ్మగారు నా కోసం కాఫీ తెచ్చారంటే నా మీద కోపం పోయినట్టేనా? నా చేతి కాఫీని సంతోషంగా తాగుతున్నాడంటే రాధాకి నా మీద కోపం లేనట్టేనా? ఒక్కసారి రాధాతో మాట్లాడాలి. జరిగిన దానికి సారీ చెప్పాలి. శివా, ఇదిగో నీకోసం తినడానికి ఏం తెచ్చానో చూడు. ఏంటి మళ్ళీ ఇలా వచ్చావు? మావోడి కోసమే. కాసేపట్లో బయటకు వెళ్ళాలి. రెడీగా ఉండు. అలాగే చిన్నమ్మగారు. శివా, ఇదిగో తీసుకో. శివా, మా ఇంట్లో చాలా గొడవగా ఉంది. ఇక్కడ కూడా. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చెప్పావుగా. ఆ సంబంధాలన్నీ చెడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకు? నేను ఇలా నీ దగ్గరికి వస్తున్నానని, నీతో కలిసి తిరుగుతున్నానని ఊళ్ళో వాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారట. కళ్ళు పోతాయి. వాళ్ళెవరో చెప్పు, నేనే వెళ్ళి మళ్ళీ చాలా మంచిది అని చెప్పేస్తాను. నింద పడ్డదే మనం ఇలా కలుసుకోవడం వల్ల. బుద్ధుందా వాళ్ళకి? మనం ఒకే చోట పనిచేసిన వాళ్ళం, మంచి స్నేహితులం. కలుసుకుంటే తప్పేంటి? అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు. కానీ ఏది నీ చేతినిలా ఇవ్వు. ఈ చేత్తో తింటున్నాను కదా. ఇది కాదు, ఆ చెయ్యవ్వు. ఏంటిది? మొక్కుతాడు. నువ్వు బాగుండాలని అమ్మోరికి మొక్కుకొని తీసుకొచ్చాను. ఇక్కడ నేను బానే ఉన్నానుగా. చూడు, చిన్నమ్మగారు ఇప్పుడే కాఫీ కూడా పంపించారు. అబ్బా, అది కాదు. ఆ దొంగ బాబురావు, ఆ చుప్పనాతి నందిని వల్ల నీకెలాంటి కష్టాలు రాకూడదని. వాళ్ళ వల్ల నాకు కష్టాలు ఎందుకు వస్తాయి? ఏమో, ఆ తండ్రి కూతుర్లిద్దరూ జాన్ అంకుల్, శాస్త్రి బాబాయ్ల దగ్గరికొచ్చి ఏవేవో నీ గురించి అడిగారు. ఎందుకు అడగడం? నేను వాళ్ళకి తెలుసుగా. చెప్పేది విను. వాళ్ళు శివ ఎవరు, ఎక్కడ్నుంచొచ్చాడు, గతం గుర్తులేకపోయినా శివాకి కుటుంబం అంటూ ఒకటి ఉండాలి కదా, వాళ్ళెవరు, ఎక్కడుంటారు అని పోలీసుల్లాగా గుచ్చి గుచ్చి అడిగారు.
అవునా? అదంతా నీకెలా తెలుసు? ఎలాగేంటి? సుగుణక్కని కలవడానికి వెళ్ళిన నేను వాళ్ళ మాటలన్నీ విన్నాను. అందుకే జాగ్రత్తగా ఉండు అంటున్నాను. సరే. ఆ చెయ్యిటివ్వు. ఆ బాబురావు నందిని కావాలని వెళ్ళి రాధా గురించి ఎంక్వైరీ చేశారా? అంటే శివాగా ఉన్న రాధా గతం ఏంటో తెలుసుకుని నా ఉనికిని బయట పెట్టాలి అని ప్రయత్నిస్తున్నారా? మా మాటని కాదంటావా? నిన్ను అయ్యో ఆగండి అన్నయ్య, ఏం జరిగింది? తను ఎందుకు కొడుతున్నారు? అడిగేవాళ్ళు లేక వీడికి బాగా బలిసింది. ప్రసాద్, తప్పుగా మాట్లాడవంటే నేను ఊరుకోను. ఇన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తే ఏమో అనుకున్నాను. అది నిజమేనన్నమాట.